హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. చాలామంది ఆస్పిరెంట్స్ తెలంగాణ కోర్ట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి బెస్ట్ బుక్స్ ఏంటని చెప్పేసి అడగడం జరిగిందనమాట అండి. వారికి ఈజీగా రివైజ్ చేసుకునేటువంటి మెథడ్లో నేను బుక్స్ అనేటువంటి తీసుకురావడం జరిగిందనమాట అండి. జనరల్ నాలెడ్జ్ అలాగనే ఇంగ్లీష్ సంబంధించినటువంటిది అనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి లూసెంట్ బుక్ అనమాట అండి. ఇది జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటిది. ఇది ఆబ్జెక్టివ్ టైప్ అనమాట అండి. ఈ బుక్ చూసుకున్నట్లయితే కనుక మనకి రైల్వేస్కి కానీ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఈ మనకి లూసెంట్ జనరల్ నాలెడ్జ్ బుక్ అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక మనకి ఈజీగా సాగ్రిగేషన్ అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట అండి. ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక ఇండియన్ హిస్టరీ అనేటువంటి కంటెంట్ అనేటువంటిది ఉంటుంది అనమాట. అందులో మనకి ఏన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియా, మోడర్న్ ఇండియా, మిస్లీనియస్ అనేటువంటిది ఉంటుందన్నమాట. అలాగనే వరల్డ్ హిస్టరీ అనేటువంటి దాంట్లో ఏన్షియంట్ వరల్డ్ హిస్టరీ, మిడివల్ వరల్డ్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, అదే రకంగా మిస్లీనియస్ అనేది ఉంటుందండి. తర్వాత జియోగ్రఫీ అని ఉంటుందన్నమాట. జియోగ్రఫీ సంబంధించినటువంటి ఇండియన్ జియోగ్రఫీ అనేటువంటిది మొత్తం ఇందులో మనకి క్రాడిఫై అనేటువంటి చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది ఇందులో ఉండడం జరుగుతుందన్నమాట అండి. అలాగనే మనం చూసినట్లయితే కనుక దాని తర్వాత మనకి ఇండియన్ ఎకానమీ అనేటువంటి కంటెంట్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత మనం చూసినట్లయితే కనుక ఇండియన్ ఎకానమీ తర్వాత మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతగానో వచ్చేటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మిస్లీనియస్, కంప్యూటర్, అదే రకంగా అపెండిక్స్ అనేటువంటిది మనకు ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఈ రకంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే కనుక షార్ట్గా మనకి అంటే కంపల్సరీ క్వశ్చన్స్ వచ్చేటువంటిది లూసెంట్ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది రైల్వేకి సంబంధించినటువంటి చాలా ప్రిఫరబుల్ కంటెంట్గా తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఇది మనకి హైకోర్టుకి సంబంధించినటువంటి జాబ్స్ కూడా ఇది ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. ఇది చూసుకున్నట్లయితే కనుక నేను మీకు ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది కదండి. ఇది చూసుకున్నట్లయితే ప్యూర్గా మనకి డిస్క్రిప్టివ్ సంబంధించినటువంటిది అనమాట అండి. అంటే మొత్తం థియరిటికల్గా ఇందులో మనకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంటుంది. ఇది మనం చూసుకున్నట్లయితే కనుక ఇది నేను ఓల్డ్ ఎడిషన్ అనమాట అండి. ఇది లేటెస్ట్ ఎడిషన్ 2024 ఎడిషన్ అనేటువంటిది వస్తుంది. దానిన్న మీరు తీసుకోవచ్చు, లేకపోతే 2025 ఎడిషన్ వచ్చినా కానీ ఏదన్నా కానీ బెస్ట్ లేటెస్ట్ ఎడిషన్ అనేటువంటిది మీరు తీసుకునేటువంటి ఛాన్సెస్ అనేటువంటిది ఇందులో ఉంటుంది. ఇది మనకి డిస్క్రిప్టివ్ సంబంధించినటువంటిది అనమాట అండి. ఇది సేమ్ లూసెంట్ బుక్ అనేటువంటిది మనకి ఆబ్జెక్టివ్లో కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీరు ఈ లూసెంట్ బుక్ అనేటువంటిది డిస్క్రిప్టివ్లో చదువుకుని చాప్టర్ వైజ్గా మీరు చదువుకుని సపోజ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక ఇండియన్ హిస్టరీ అనేటువంటి కంటెంట్ మీరు చదువుకున్నారు. ఇండియన్ హిస్టరీ అనేటువంటి కంటెంట్ మీరు చదువుకున్న తర్వాత అసలు ఈ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటువంటిది ఎలా వస్తుంది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్యాటర్న్ అనేటువంటిది ఎలా ఉంటుంది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటుంది అనేటువంటిది, అలాగనే మీరు ఎంత చదువుకున్నారు, ఎంతవరకు మీకు మెమరీ అవుతుంది అనేటువంటి దానికి సంబంధించినటువంటి మీకు నాలెడ్జ్ గురించి చూసుకున్నట్లయితే కనుక లూసెంట్ సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ సంబంధించినటువంటి జనరల్ నాలెడ్జ్ బుక్ అనేటువంటిది కూడా రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి. ఇది చూసుకున్నట్లయితే కనుక ఇది లేటెస్ట్ ఎడిషన్ అనమాట అండి. 2023 ఎడిషన్ అనేటువంటిది నేను తీసుకోవడం జరిగింది అనమాట. 2023 ఎడిషన్ అనేటువంటిది. సో ఈ బుక్ చూసుకున్నట్లయితే కనుక ఇందులో ఇండియన్ హిస్టరీ, ఇందులో ఏన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియా, మోడర్న్ ఇండియా, ఇండియన్ పాలిటీ అనేటువంటిది ఉంటుంది. అదే రకంగా ఇండియన్ ఎకానమీ అనేటువంటిది ఉంటుంది, జియోగ్రఫీ అనేటువంటిది ఉంటుంది. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక ఫిజిక్స్, కంప్యూటర్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, మిస్లీనియస్ అనేటువంటిది. సో ఈ రకంగా మీకు కంటెంట్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. సో లూసెంట్ సంబంధించినటువంటి ఈ ఆబ్జెక్టివ్ టైప్ జనరల్ నాలెడ్జ్ బుక్ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక మీరు ఇందులో చదువుకున్నటువంటి డిస్క్రిప్టివ్లో చదువుకున్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ అనేటువంటి దానికి సంబంధించి చదువుకున్న వెంటనే మీకు ఎంతవరకు గుర్తున్నటువంటి దాని అనేటువంటిది ఈ ఆబ్జెక్టివ్ టైప్ బుక్లో మీరు చూసుకున్నట్లయితే కనుక మీరు ఆన్సర్స్ చేసుకుంటూ వెళ్తే మీకు ఈజీగా అర్థం అవడం జరుగుతుంది అనమాట అండి. లైక్ మీకు క్వశ్చన్స్ అనేటువంటిది మీరు చూసుకున్నట్లయితే కనుక మహాజనపద పీరియడ్ అనేటువంటిది. సో ఈ రకంగా మనకి ఎవ్రీ పీరియడ్ సంబంధించినటువంటిది హిస్టారికల్ సోర్సెస్ అనేటువంటిది. సో ఈ రకంగా మనకి క్వశ్చన్స్ అనేటువంటిది ఇండియన్ హిస్టరీ ఇంట్రడక్షన్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటువంటిది ఇట్లా వేయడం జరుగుతుంది అనమాట అండి. సో అలాగనే మనకి మిగతా ప్రతి చాప్టర్ సంబంధించినటువంటి ఇందులో ఎక్సర్సైజ్ చేసినటువంటి ప్రతి చాప్టర్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటువంటిది మీకు అందులో వేయడం జరుగుతుంది కాబట్టి సో దాన్ని మీరు చదువుకున్నా కానీ అంటే మీరు ఆబ్జెక్టివ్లో చదువుకున్న వెంటనే మీరు థియరిటికల్లో చదివేసుకున్న వెంటనే తర్వాత ఆబ్జెక్టివ్లో మీరు క్వశ్చన్స్ అనేటువంటిది మీరు చేసుకున్నట్లయితే అంటే ఒక చాప్టర్ చదువుకున్న వెంటనే ఆ చాప్టర్ సంబంధించినటువంటి మీరు రివిజన్ చేసేసుకున్నట్లయితే కనుక క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనేటువంటిది మీరు చూసుకున్నట్లయితే కనుక మీకు ఈజీగా ఎట్లా క్వశ్చన్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, క్వశ్చన్ పేపర్ ఎలాంటిది ఎలా ఉంటుంది అంటే మనం చదువుకున్న దాంట్లో మనం ఎంత గుర్తుపెట్టుకున్నాం అనేటువంటిది ఈజీగా మీకు ఐడియాలజీ అవుతుంది అనమాట అండి. ఇది లూసెంట్ సంబంధించినటువంటి జనరల్ ఆబ్జెక్టివ్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ సంబంధించిన బుక్ అనమాట అండి. ఇదైతే నేను కంపల్సరీ ఇదే ప్రిఫర్ చేయండి అని నేను చెప్పను, కానీ ఇంగ్లీష్ సంబంధించినటువంటి కేడీ పబ్లికేషన్ అనేటువంటిది వన్ ఆఫ్ ద మోస్ట్
బాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి కంటెంట్ అనమాట అండి. ఇది చూసుకున్నట్లయితే కనుక 2 వాల్యూమ్స్గా రిలీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. నేను 2020 ఎడిషన్ అనేటువంటి తీసుకున్నాను. ఈ 2 వాల్యూమ్స్లో చూసుకున్నట్లయితే ఈ ఫస్ట్ వాల్యూమ్ ఏంటంటే జస్ట్ మనకి దానికి సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ అనేటువంటిది ఉంటుందన్నమాట అండి. సో ఇంట్రొడక్షన్ అనేటువంటిది మీకు ప్యూర్గా ఏమేమి మ్యాటర్ ఉంటుంది అనేటువంటిది ఇందులో మీకు వేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వర్బ్, టెన్సెస్, ప్యాసివ్ వాయిస్, నెరేషన్, క్వశ్చన్ ట్యాగ్స్, సబ్జెక్ట్ వర్బ్ అరేంజ్మెంటు, ఈ రకంగా మనకి ఇంగ్లీష్ సంబంధించినటువంటి ప్రతి టాపిక్ అనేటువంటి ఇందులో మనకి క్రోడీకరించి ఉండడం జరుగుతుంది అనమాట అండి. సెకండ్ కంటెంట్ అంటే ఇది వాల్యూమ్ 1. వాల్యూమ్ 2లో చూసుకున్నట్లయితే కనుక ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సెంటెన్స్ అరేంజ్మెంట్, ఇవన్నిటిని మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇదేంటంటే మనకి ఇంగ్లీష్ సంబంధించినటువంటి బేసిక్ స్ట్రక్చర్, ఇంగ్లీష్ ఎట్లా ఉంటుంది బేసిక్ అనేటువంటిది తెలుసుకోవడానికి. ఎందుకంటే కోర్ట్ ఎగ్జామ్స్లో మనం చూసుకున్నట్లయితే కనుక 40 మార్క్స్ అనేటువంటి దీంట్లోంచి వస్తుంది కాబట్టి బేసిక్ మనకి ఎంత బాగుంటే అంత మనకి ఇంపార్టెంట్ అనేటువంటిది, మార్క్స్ అనేటువంటిది కూడా సెక్యూర్ చేసుకోవడానికి అంత ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం నేను ఈ కంటెంట్ అంటే ఈ బుక్ మాత్రమే మేము తీసుకోమని చెప్పను, కానీ ఇంగ్లీష్ సంబంధించినటువంటి ఏ మెటీరియల్ మీకు అవైలబిలిటీలో ఉంటే కనుక ఇంట్రొడక్షన్ నుంచి మీకు అవైలబిలిటీ ఉన్న ఏ మెటీరియల్ అయినా కానీ మీకు ఈజీగా మీకు సరిపోతుంది అనమాట అండి. సో దాన్ని మీరు తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో నేనైతే ఈ 2 బుక్స్ అయితే ప్రిఫరబుల్ చేస్తాను. లూసెంట్ సంబంధించిన జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటిది. అంటే మీరు టోటల్ సబ్జెక్ట్ అనేటువంటి చదువుకోవడానికి వెసులుబాటు అంటే అంత టైం లేనట్లయితే కనుక ఈ బుక్స్ అనేటువంటిది మీకు బెస్ట్ అనమాట అండి. ఇది తెలుగు మీడియంలో కొంతమంది కోటి దగ్గర దొరుకుతుంది అంటున్నారు, కానీ నాకు దానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన అనేటువంటిది లేదు. కానీ మ్యాక్సిమం ఇంగ్లీష్ వర్షన్లో, ఒకవేళ తెలుగు వర్షన్లో మీకు ఆన్లైన్లో దొరికినా కానీ మీరు తీసుకోవచ్చు అనమాట అండి. అయితే ఈ బుక్స్ ఏవి కానీ నేను ప్రమోషన్ పర్పస్ అయితే మీకు చేయట్లేదండి. జస్ట్ చాలామంది ఆస్పిరెంట్స్ అడగడం జరిగిందనమాట, ఏ కంటెంట్ అనేటువంటిది యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి అడగడం జరిగిందనమాట అండి. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి ఈ వీడియో అనేటువంటిది మీకు చేయడం జరుగుతుంది అనమాట అండి. సో మనకి కోర్ట్ ఎగ్జామ్స్ కానీ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడేటువంటి కరెంట్ అఫైర్స్ టాపిక్ అనేటువంటిది మన సోము కాంపిటేటివ్ గైడెన్స్లో అప్లోడ్ చేయడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తానండి. అది బిట్స్ వైజ్గా కానీ లేకపోతే కంటెంట్ ఓరియంటెడ్గా కానీ నేను మీకు ప్రొవైడ్ చేయడానికి నేను మ్యాక్సిమం నా లెవెల్ అనేటువంటిది ట్రై చేస్తాను. మీరు అది చూసుకున్నా కానీ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. నేను చూసుకున్నట్లయితే మంత్లీ వైజ్గా ఓన్గా ప్రిపేర్ చేసినటువంటి పీడిఎఫ్ కానీ ఏదైనా మీకు ప్రొవైడ్ చేయాలని చెప్పి చూసుకుంటున్నాను. ఒకవేళ అది కనుక సక్సెస్ అయినట్లయితే కనుక నేను మీకు ప్రొవైడ్ అయినటువంటి చేస్తాను. దానికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా నేను మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. మన సోము కాంపిటేటివ్ గైడెన్స్లో రెగ్యులర్గా మీరు చూసుకుంటూ ఉండండి. అందులో నేను మీకు కంపల్సరీ కోర్ట్ ఎగ్జామ్ సంబంధించిన స్పెషల్ కంటెంట్ అనేటువంటిది కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అది మీరు చూసుకున్నట్లయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్గా అందులోంచి వస్తాయని నేను చెప్పను, కానీ మ్యాక్సిమం మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు స్కోరింగ్ చేసుకోవడానికి మాత్రం అది నా కంటెంట్ అనేటువంటిది మీకు ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదనమాట అండి లూసెంట్ సంబంధించినటువంటి జనరల్ నాలెడ్జ్ బుక్స్ అనమాట అండి. కంపల్సరీగా నేను చదవమని చెప్పను, కానీ ఇది మీకు షార్ట్ ఫామ్లో అంటే వితిన్ తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్ గ్రాస్ప్ చేసుకోవాలి, మనము తరువుగా వెళ్ళిపోవాలనుకున్నటువంటి వారికి ఇదనమాట అండి. ఇది కాకుండా చాలామంది ఏంటంటారంటే ఇట్లా డైరెక్ట్ కాకుండా ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి డైరెక్ట్ బుక్స్ ఉన్నాయి కదండి, ఆ బుక్స్ మేము చదువుకుని వాటి ద్వారా కూడా మేము చేసుకోవచ్చు కదా అని చెప్పేసి చాలామంది అడుగుతారు. అంటే ఎవరి నాలెడ్జ్, ఎవరి థాట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వారు చూసుకోవచ్చు అనమాట అండి. నేను ఈ బుక్స్ ఎందుకు నేను సజెస్ట్ చేస్తున్నానంటే, ఒకవేళ మీరు త్వరగా కంటెంట్ అనేటువంటిది చదివేసుకుని ఒక మీకు సెల్ఫ్ బూస్టింగ్ అంటే మ్యాక్సిమం చదివేసుకున్నాం అనేటువంటి బూస్టింగ్లోకి ఒక ఫినామినాలోకి మీరు రావాలనుకునేటువంటి వారికి ఈ బుక్స్ అనేటువంటిది ఇంపార్టెంట్ అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదనమాట అండి. మ్యాక్సిమం ఈ బుక్స్ మీరు చదువుకున్నట్లయితే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాక్సిమం స్కోరింగ్ చేయడానికి మీకు ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. అయితే నేను ఈ బుక్స్ మీరు ప్రిఫర్ చేయమని చెప్పను. మీరు ఇంకా వేరే బుక్స్ ఇంకా ఇది చదువుకున్న తర్వాత మీకు ఇంకా డెప్త్కి వెళ్ళాలనుకున్నట్లయితే, బుక్స్ చదువుకోవాలనుకుంటే, టైం ఉందనుకున్నట్లయితే ఇంకా చదువుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదండి హైకోర్ట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి జనరల్ నాలెడ్జ్కి ఈ బుక్స్ అనేటువంటిది అయితే నేను ప్రిఫరబుల్ చేయడం జరుగుతుంది అనమాట అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.